ఏందరో ఈ చేపల లేదంటే ఏందా ఇన్ని చేపలు పడతాయి మరి వాళ్ళకి అని మీరు అనుకోవచ్చు. మావా ఈ రోజు పడినాయి మా చేపలు మామూలు కంటే మామూలు పడలేదు. అసలు నేను ఊంచలేదు ఈ వాళ్ళకి ఇన్ని పడతాయి అనేసి. మమ్మ ఈ రోజు మ్యాటర్ ఏంటంటే నేను మనదమ్ముడైతే చేపలు అయితే పట్టబోతున్నాము. మన స్టైల్లో మన పద్ధతుల్లో ఎప్పుడు కూడా చేపలు పడితే మామూలు కంటే మామూలుగా పట్టము, ఎర్రగా తీసేస్తాము. మనోడైతే ఒక వాటర్ చాలన్నా ఎత్తుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. నేనైతే నమ్మలేకపోయాను. ఇక్కడ చూస్తే ఒక చేప కూడా కదట్లేదు. ఏం చేపలు పడతాయి ఏంది అనుకుంటున్నాను. ఇంతలో కిందగా దిగాడు. దిగిన వెంటనే వాళ్ళైతే వేయడం స్టార్ట్ చేశాడు. వాళ్ళ వేస్తా ఉన్నప్పుడే చేపలు అయితే పడుతున్నాయి మామూలు కంటే మామూలు పట్టలేదు. అప్పటికే ఎక్కడ పడితే అక్కడ చిక్కులుగా ఇరుక్కుపోతున్నాయి. వాళ్ళైతే వేస్తా పోతుంటే ఆ వాళ్ళనైతే దాటుకుంటా ఉన్నాయి చేపలు. నేను అనుకున్నాను ఏందో ఈ చేపలు వాళ్ళు దాటుకున్నా ఏంది ఇంత తమాసగా ఉన్నది చూస్తే ఒకసారి వాళ్ళకి చూద్దామని చూస్తే పడున్నాయి మామూలు కంటే మామూలుగా లేదు. ఈ వల్ల చేపలు చూసిన తర్వాత నాకు ఒక విషయం అయితే అర్థమైంది. ఏంటంటే ఈ వల్ల చేపలను తీయాలా అయితే పారేయాలా నాకు అర్థం కాలేదు. ఎంత ఇదిలు చిన్న వస్తాయా రావా అన్నట్టుగా భయం వేసింది. ఈ చేపలు ఎగరడం స్టార్ట్ చేసే మామూలు కంటే మామూలు కాదు, ఎగరతూనే ఉన్నాయి. ఎట్ట చూసినా కూడా చేపలు ఎగరడమే. అది గట్టు లేదు, పుట్ట లేదు, చెట్టు లేదు, చామ లేదు. ఈ చిన్న గుంట చూసిన తర్వాత నేనైతే ఆశ్చర్యపోయినా. ఏంది ఇన్ని చేపలు ఉన్నాయి, ఎట్లా చేద్దాం ఏంది నాకు అర్థం కాలేదు. ఇంట్లోకి ఎలాగ ఎత్తుకోవాలని అర్థం కాలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత వల్ల ఉన్న చేపలు ఎలా తీయాలో అర్థం కాలేదు. కానీ మా ఓడితే వాళ్ళు వేస్తానే ఉన్నాడు. వాళ్ళు వేసిన తర్వాత ఖాళీగా ఉండకుండా నాబుడు అయితే వేస్తున్నారు. మా ఊర్లో దీన్ని నాబుడు వాళ్ళు అంటారు. మీ ఊర్లో ఏమంటారు ఒకసారి కామెంట్ చేసేయండి. ఈ నాబుడు వేసిన తర్వాత ఒక చేప అయితే పడ్డది. దాన్ని నెక్స్ట్ వీడియోలో పెడతాం చూసేమో. చేపలు పడిన తర్వాత నేనైతే ఇంటికి తీసుకొచ్చిన వెంటనే మా ఊళ్ళు దీన్ని చూసి చాలా అంటే చాలా ఆశ్చర్యపోయారు. ఎప్పుడు కొలవాలి, ఎప్పుడు దీన్ని ఇల్చాలని అర్థం కాకుండా అందరూ అయితే ఆశ్చర్యంగా చూస్తున్నారు. మేమైతే 3 కుటుంబాల దాకా అయితే ఉన్నాము. 3 కుటుంబాలు ఎత్తుకున్నా కూడా మిగిలిపోతాయి. దాదాపు 6 కిలోలు 7 కిలోల దాకా చేపలు పడినాము. ఈ వల అయితే చాలా చిన్నది కానీ చేపలు మాత్రం చాలా ఎక్కువ పడ్డాయి. ఈ వలనైతే మేము ముగ్గురు కలిసి వలస్తున్నా కూడా మా వల్ల కావట్లేదు. ఎందుకంటే అన్ని చేపలు పడినాయి. కానీ మా మామకైతే ఒక ఫోన్ అయితే కొట్టాను. మామ ఇక్కడ చేపలు అయితే ఎక్కువ పడుతున్నాయి, ఒకసారి రావచ్చు కదా అడిగాను. మా మామ తోటలో ఉండడం వల్ల నేనైతే రాలేని చెప్పాడు. మా మామ గాని వస్తే మా మామతో కూడా ఒక వేట చేయాలని అనుకున్నా కానీ ఆశపడ్డా కానీ మా మామ రాలేకపోయిన పరిస్థితి అయిపోయింది. ఇక్కడ పడిన చేపలు ఏమి పడినాయో ఒకసారి కామెంట్ చేసే మామ. ఇక్కడ పడిన జాతి వచ్చి ఒక్కొక్కటి ఒక రకంలో ఉన్నది. ఒకటి వచ్చి పచ్చదార అంటారు, ఒకటి వచ్చి బేడ్స్ అంటారు, ఇంకోటి వచ్చి పక్కి అంటారు. ఇన్ని 3 రకాల పడున్నాయి. ఒకవేళ కానీ మా మామయ్య కానీ ఈ వీడియో కానీ చూస్తుంటే ఒకసారి చూసే మామ ఎన్ని చేపలు పడ్డాయి అనేది. నేనైతే వీడియో కాల్ చూపించాలనుకున్నా కానీ చూపించలేకపోతున్నాను. ఎందుకంటే దాంట్లో వాట్సాప్ లేదు కాబట్టి. ఈ చేపలతో అయితే మేము అయితే ఈ రోజు పండగ చేసుకుంటాము. ఎందుకంటే ఈ రోజు నైట్ కి అయితే కూర అయితే ఉంటది. మామూలుగా అంటే మామూలుగా ఉంటుంది టేస్ట్. కానీ మా ఊర్లో అయితే అందరూ పట్టుకొస్తారు కానీ నేనైతే పట్టుకొచ్చిన వెరైటీ. ఈ చేపలన్నీ ఒలిచేదానికి మాకే 1 గంట పడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క కన్నుకైతే చేప అయితే తన్నుకునేస్తుంది. ఈ విధంగా నా లైఫ్ లో నేనైతే ఎప్పుడు పట్టలేము. మా మామతో కూడా వేటకు పోయినా కూడా ఒక్కొక్కసారి పడతాయి కానీ మరీ ఇంత ఘోరంగా అయితే పడుతుంది అసలు అనుకోలేదు. ఊహించలేదు. అప్పుడు వాళ్ళకైతే ఒక చేప అయితే పడ్డది. నెక్స్ట్ వీడియోలో పెడతా. ఇది మాత్రం వీడియో చూడుకో, ఒక లైక్ చేసి వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోమా.